మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహిస్తున్నారు. ఆమె మీ తెలుగు బైబిల్లో సహించుట యుక్తమే అని ఉంది. అదే మేము కరెక్ట్ చేస్తున్నాం. రివైజ్ బైబిల్ త్వరగా వస్తుంది మీ యొద్దకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. ఆశ్చర్యంగా చూడవద్దు. దేవునికి స్తోత్రం. ఆమెన్. తెలుగు బైబిల్ రివైజ్ చేయడానికి మలయాళికి కృప దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక చోట్ల ఉన్న ఇటువంటి ఎర్రర్స్ ను కరెక్ట్ చేసుకుని సరి అయినటువంటి బైబిల్ మీ యొద్దకి అతి త్వరలో రాబోతున్నది. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అనేకమైన అనవసరమైన పదములన్నీ తీసివేసి తర్జమలో వచ్చిన కొన్ని పొరపాట్లు, తప్పులు నేను చెప్పను, పొరపాట్లు అది కరెక్ట్ చేసి తీసుకుని రావడానికి దేవుడు కృపనిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, జరిగిన విషయం అపోస్తలుడు పౌలు చెప్తున్నారు, మీరు ఇటువంటి వారిని సహిస్తున్నారు. ఎటువంటి వారినే ఆమేన్, వేరొక యేసుని ప్రకటిస్తున్నారు, వేరొక సువార్త, మీరు మరి ఒక ఆత్మను కూడా పొందుతున్నారు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన సమయం చెప్తున్నటువంటి ఒక మాట ఉన్నది. తిమోతి, క్రీస్తు యేసుని యొక్క మంచి సైనికుడు వలె నీవును నాతో కూడా శ్రమపడుము లేదా శ్రమలను అనుభవించుము. నాతో కూడా సుఖ జీవితం అనుభవించుము అని కాదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే మోసే గురించి రాసినప్పుడు మోసే ఫరవో కుమార్తె యొక్క కుమారుడు అని సుఖభోగములు ఆశించకుండా వాటిని విడిచిపెట్టారు. అర్థం, ఈ లోకములో యేసు కొరకు పిలువబడిన వారు ఈ లోకములో ఉన్న సుఖ సౌకర్యములు కాదు ఆశిస్తున్నారు, నిత్య రాజ్యం కోరుతున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఉన్న సువార్త మనకు నేర్పిస్తున్న ఏం తెలుసా? మారిపోయింది ఇప్పుడు సువార్త, మారిపోయింది ఇప్పుడు ప్రసంగికులు, మారిపోయింది వారి పరిచయం చేస్తున్న యేసు. ఇప్పుడు ఎలా వస్తుందంటే, యేసు నందు విశ్వాసం ఉంచితే అని పదం ఉన్నదా నాకు తెలియదు, అది కూడా అనేక చోట్ల లేదు. ఇప్పుడు మారి ఎలా వస్తుందంటే, ఇదిగో మేము ప్రార్థించి ఇస్తున్నది ఇది తీసుకుంటే నీ ఇంటిలో డబ్బులు వస్తుంది. అది మొత్తం జబ్బులను బట్టి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవచ్చు కూడా, అది బ్రాకెట్లో అది చెప్పరు. కష్టం. డబ్బులు సంపాదించడానికే యేసు. మీ లోపల కొంచెమైన భారం ఉంటే ఈ రాత్రి కొంచెం ఆలోచించండి. డబ్బులు సంపాదించడానికే యేసు. ముఖేష్ అంబానీ డబ్బులు సంపాదించిన యేసును నమ్మా? అవునా? $65 కోట్ల ఆస్తి ఉన్నటువంటి పౌల్ అది విడచిపెట్టి చెప్తున్నాను, ఇది నేను పెంటకి సమానంగా ఎంచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వై? ఎందుకు అని అడిగితే, యేసునందున్న విశ్వాసం ఈ లోకములో ఏదో సంపాదించబడటానికి కాదు. నీ ఎన్నడూ ఊహించలేని, నీ ఆలోచనలోనే రాని ఒక దివ్యమైన, ఒక గొప్పదైన ఒకటి మీ కొరకు వేచి ఉన్నది. హల్లెలూయా. ఏ మనిషి చూడలేదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయంకు గోచరం కాలేదు, గొప్పది దేవుడు మన కొరకు చేసి ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు తిరిగి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ బైబిల్ ఒక్కసారి చదివితే, ఆమెన్ ప్రకటన గ్రంథం తీసి చదవండి. అక్కడ మీరు ఒక 21 అధ్యాయంలో ఒకటి చూస్తారు. శ్రద్ధగా ఇప్పుడు కాదు, తిరిగి వెళ్ళి అని ముందుగానే చెప్పాను. ఆమెన్. అక్కడ రాసి ఉన్నది ఒక పట్టణం. ఆ పట్టణం నూతన యెరూషలేము అనే పట్టణం. ఆమెన్. ఒకసారి మీరు చదివి తెలుసుకోండి, మీరు చేరబోతున్న పట్టణం అది. 2400 కిలోమీటర్ పొడుగు, 2400 కిలోమీటర్ వెడల్పు, 2400 కిలోమీటర్ ఎత్తు. లోకములోనే ఎత్తైన బిల్డింగ్ ఉన్నది దుబాయ్లో. 1 కిలోమీటర్ కూడా హైట్ లేదు. ఆమె 856 76 మీటర్ మాత్రమే ఉన్నది. ఆమె. కానీ దేవుడు కడుతున్నటువంటి ఆ పట్టణముకు 2400 కిలోమీటర్ ఎత్తు. చచ్చవకమైనటువంటి ఒక పట్టణం. ఆ పట్టణం శుద్ధ సువర్ణంతో కట్టబడినది. హలో, ఇందేనా సంతోషం? ఇందేనా సంతోషం? హల్లెలూయా.
అందుకే ఇక్కడ ఉన్న బంగారం అని నీ పెంటకి సమానంగా చూస్తున్నాం. కారణం నువ్వు త్రొక్కబోతున్నావు ఇది మొత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూర్యకాంతం, ఆమేన్, క్రిస్టలైట్, సూర్యకాంతం అది ఏ రత్నం అనగా చూస్తే సూర్య మెరుపు వలె ఉండుది. హల్లెలూయా. మెరుస్తున్న సూర్యప్రకాశం ఎలా ఉండదో అలాగను ఉండుది. అటువంటి ఉన్న సూర్యకాంతం అని రత్నంతో కట్టబడినది దాని గోడ. హలో, ఎవరిదో కాదు, నాది. హలో, మనది. ఆమేన్. మీరు కూడా జాయిన్ అయితే నేను మనది అంటాను, లేకపోతే నాది అంటాను. దేవునికి బాధపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు మన కొరకు సిద్ధం చేస్తుంటే ఇక్కడ ఉన్న ఏదో ఒక బిల్డింగ్ కొరకు సాతాన్ 10,000 ఇచ్చి 10,000 కోట్లు నీకు దొరకకుండా చేస్తుంటే, హలో హలో, జ్ఞానం కలిగి ఉండు. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించుదురు. నా ప్రజలు జ్ఞానం లేని వారై, మై పీపుల్ గో ఆస్ట్రే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. హోసేయ ప్రవచన గ్రంథం. సో మనం ఎలా ఉండాలి? జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ వాక్యంలోనికి ఇప్పుడే ఎంటర్ అవబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27. 9:27. మనిషిలో ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. ఏం జరుగును? ఆమేన్. ఒక వ్యక్తికి 5 ఏళ్ళు శిక్ష వచ్చిందని అనుకోండి, ఒక జైల్లో, ఆమేన్, ఒక కోర్టు నుండి 5 ఏళ్ళు, 5 years ఇంప్రిజన్మెంట్. 5 ఏళ్ళు శిక్ష జరిగినటువంటి ఒక వ్యక్తి ఆ జైల్లో ఆయన ఉండి 4 సంవత్సరం వచ్చి 4వ సంవత్సరం అతను చనిపోతే ఇంకొక సంవత్సరం అతను అక్కడ పెడతాడా? పెడతారా? లేదు. ఏం చేస్తారు? తీసుకుని పోయి పాతి పెడతారు. ఆమేన్. కారణం ఏంటి? మరణం వస్తే ఇక శిక్ష లేదు. ఒక వ్యక్తికి ఆమేన్ మే నెల 2015 మే నెల 31వ తారీఖున ఆ వ్యక్తికి ఉరి తీయాలి అని శిక్ష విధింపబడి ఉందని అనుకోండి. ఆ వ్యక్తి మే 29వ తారీఖు అనగా ఎల్లుండి ఆమేన్ చనిపోతే ఆ వ్యక్తిని మరలా తీసుకుని 31వ తారీఖున ఉరి తీస్తారా? లేదు. కారణం అతడు చనిపోయారు. కానీ నా దేవుడు ఎలా తెలుసా? నా దేవుడు ఎలా తెలుసా? చనిపోయిన వాణ్ణి మరలా జీవం ఇచ్చి లేపుతారు. హల్లెలూయా. అతనికి జీవం ఇచ్చి లేపి మరణం లేని ఒక శరీరం ఇచ్చి శిక్ష ఇస్తున్న ఒకరున్నారు. హల్లెలూయా. Do not joke with God. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గనుక పరలోకం చేరడానికి మీరు కొంచెముగా సిద్ధం అవ్వాలి. అందుకే ఈ విషయం చెప్పొచ్చున్నాను. దేవునికి స్తోత్రం. ఇది కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. లైట్ గా తీసుకోవటానికి ఇది రామాయణం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జీవవాక్యం. ఇది కథ కాదు. ఇది సత్యసంధముగా జరుగుతున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవజనమా, ఇదిగో పరిశుద్ధ బైబిల్ ఆమేన్ మార్పు లేని దేవుని వాక్యం, మారని దేవుని వాక్యం. భూమి ఆకాశం మారినా ఇది మారదు. హల్లెలూయా. పుల్లు ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును. దేవుని వాక్యం నిత్యం నిలుచును. దేవునికి స్తోత్రం. కాలములు మారవచ్చు, ఆమేన్, సమయములు మారవచ్చు, వాక్యం మాత్రం మారదు. రాసిన రోజు మొదలుకొని ఇప్పటి వరకు ఈ వాక్యం మార్చనక్కర్లేదు. ఇది మనుష్యుల జీవితమును మార్చివేస్తున్నది. హల్లెలూయా. ఒక్కొక్క సంవత్సరంలో టెక్స్ట్ బుక్లు మారుతా ఉండేది, సిలబస్ మారుతా ఉండేది. ఇక్కడ టీచర్స్ అనేకులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. స్తోత్రం. ఆమేన్. స్టూడెంట్స్ కు తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. సిలబస్ మారుతా ఉండదు, టెక్స్ట్ బుక్ మారుతా ఉండదు. 5వ తరగతిలో ఉన్న టెక్స్ట్ బుక్ కాదు 7వ తరగతిలో ఉన్నది. 7వ తరగతి టెక్స్ట్ బుక్ కాదు 10వ తరగతిలో ఉన్నది. అన్నిటిలో వ్యత్యాసం ఉన్నది. స్తోత్రం. కానీ ఈ బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా? బైబిల్ సండే స్కూల్ కి ఇది టెక్స్ట్ బుక్.
ఆమేన్. బైబిల్ సండే స్కూల్లో ఇక్కడ ఉన్నదో తెలియదు, మా ఊర్లో ఉన్నది. సండే స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అప్ టు 10th +2 వరకు ఉంది సండే స్కూల్లో, మా ఊర్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అన్నిటికీ టెక్స్ట్ బుక్ ఈ బైబిల్. ఆమేన్. బిబ్లికల్ ఆమేన్ థియాలజీకి చదువుతున్నటువంటి, డిప్లొమా కొరకు చదువుతున్న వ్యక్తికి ఇదే టెక్స్ట్ బుక్. డాక్టరేట్ కొరకు ప్రయత్నం చేసిన వ్యక్తికి కూడా ఇదే టెక్స్ట్ బుక్. ఇలా ఒక పుస్తకం ఉందా లోక చరిత్రములో? హల్లెలూయా. ఈ పుస్తకములో ఉన్నది మారదు. దీని ప్రకారం మనం మారి తీరాలి. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి ఆమేన్. వాక్యం చెప్పండి ధైర్యంగా, వాక్యం మారదు. వాక్యానుసారంగా మనం మనలను మార్చుకోవాలి. హల్లెలూయా. సో వాక్యములో మార్పు ఉండదు. వాక్యానుసారంగా మనం మనల్ని మార్చుకోవాలి. ఆమేన్. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను. కొంతమంది వ్యక్తులు చెప్తున్న ఒక మాట, ఏదైనా సమస్య వస్తున్నప్పుడు చనిపోతే బాగుండేది, అసలు బాగలేదు. హల్లెలూయా. చనిపోతే సొల్యూషన్ అయి ఉంటే ఈ మాటకి అర్థం ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత కమాన్ పీపుల్, అటు తర్వాత ఏం జరుగును? హలో, వాళ్ళు వినాలి, ఒకసారి కూడా చదవండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. విన్నారా? విన్నారా? ఎంతమంది విన్నారు? ఆమేన్. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఇట్ ఈస్ అపాయింటెడ్ టు మ్యాన్ వన్స్ టు డై. లోకంలో అనేక అపాయింట్మెంట్స్ ఉన్నది. ఆమేన్. ప్రెసిడెంట్ ని చూడడానికి అపాయింట్మెంట్ దొరికిన, ఆ అపాయింట్మెంట్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నీ కొంచెం సిక్నెస్ వస్తే చాలు ఆమె ప్రెసిడెంట్ చూడడానికి నీ పోకుండా అది క్యాన్సిల్ చేయవచ్చు. కానీ మరణంతో నా అపాయింట్మెంట్ మాత్రం క్యాన్సిల్ చేయలేము. ఆమేన్, ఆమేన్. నేను నా రీతిలో ఇలా చెప్తుంటాను. స్నానం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూడటానికి ఒక స్నేహితుడు వచ్చి బయట నుంచి పిలిచాను అనుకోండి, రే బయటకు రా అంటే ఉండరా, స్నానం చేస్తున్నాను. ఆమేన్. కానీ పిలవటానికి వచ్చింది మరణం అయితే ఉండరా అని చెప్పరు, ఉన్నట్టు వెళ్తారు. ఆమేన్, ఆమేన్. మరణంతో ఉన్న అపాయింట్మెంట్ మార్చలేము. అది నిర్ణయింపబడిన సెకండ్లో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడడానికి చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడను, ఆ తరువాత తీర్పు జరుగును. ఏమున్నది? హల్లెలూయా. పక్కన వ్యక్తి చెప్పండి, మనకందరికీ చెప్పండి, కమాన్. ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తికి చెప్పండి, తర్వాత పక్క ఇంటిలో చెప్పండి, తర్వాత పక్క ఊరిలో చెప్పండి, తర్వాత పక్క రాష్ట్రంలో, తర్వాత పక్క దేశంలో యేసునికి సాక్షులై మారండి. హల్లెలూయా. మీకు ఒక రహస్యం తెలుసా? ఐ టెల్ యు ఎ సీక్రెట్. హలో, సాక్షులు మాత్రమే పరలోకం చేరుతారు. డు యు నో దట్? సాక్షులు మాత్రమే పరలోకం చేరుతారు. జయించువాడు మాత్రమే పరలోకం చేరుతారు. జయించుటకు పరిశుద్ధ బైబిల్లో రాసి ఉన్నటువంటి విషయం ఏం తెలుసా? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, యేసుక్రీస్తు గొర్రెపిల్ల, లోక పాపం మోసుకుని పోయే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరింపబడాలి. నెక్స్ట్, వారి గొర్రెపిల్ల ఒక రక్తమును బట్టి, తాము చిన్న సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు. జయించడానికి ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. అదేమండి సాక్ష్యం? మీరు అనుకుంటున్నారు, ఆమె నిన్న నాకు బాధ ఉండండి, జ్వరంతో ఉన్నానండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, జ్వరం పోయింది, అందరూ వందనాలు చెప్పండి. ఇదా సాక్ష్యం? వారు యేసుక్రీస్తు పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చి వచ్చింది. నీ సాక్ష్యం ఏం తెలుసా? ఆమేన్. యేసు పునరుద్ధానం అది నీ జీవితంలో నీ అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. Amen. The risen power. Hallelujah. The resurrection power. Anastasis. Hallelujah. Amen. Amen. Hallelujah. నాకు తెలుసు ఇటువంటి మెసేజ్ ఈ కాలంలో ఎక్కువ మందికి నచ్చదు. అది నాకు విషయమే కాదు. దేవునికి స్తోత్రం. మీలో ఒక్క వ్యక్తి ఈ రోజు పరలోకం వెళ్ళటానికి, పరిశుద్ధ జీవితంలోనికి వస్తే చాలు. ఈ మెసేజ్తో ఆమెన్ దేవుడు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెన్. 10,000 మంది చేరి వచ్చి, ఆమెన్, ఆమెన్, అక్కడ చేరి వచ్చిన వారు అనేక మందికి స్వస్థత, అనేక మంది ఆమె సాక్ష్యం చెప్తున్నారు. ఒక్క వ్యక్తి పరిశుద్ధంగా కాకపోతే ఏ ప్రయోజనం? నేను ఒకటే కోరుతున్నాను, పరిశుద్ధత. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎన్నడూ దేవుని చూడలేరు.
గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆమేన్. సో మిమ్మల్ని ఎక్విప్ చేస్తున్న ఒక విషయంలో ఉన్న దేవునికి స్తోత్రం. తీర్పు జరుగుతున్న స్థలం పేరు న్యాయస్థానం. ఆమేన్. కోర్ట్. ఆమేన్. మీరు చూసారా కోర్ట్? హలో, చూసారా? చూడలేదా? ఆమె చేతులు ఎత్తినప్పుడల్లా అమ్మగారు హల్లెలూయా చెప్పారు. వెరీ గుడ్, కంటిన్యూ చేస్తా ఉండండి. వాళ్ళకైనా బుద్ధి రాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మీరు చూసారా కోర్ట్, న్యాయస్థానం చూసారా? ఆమేన్. మేమేం తప్పు చేయలేదండి. కొందరు తప్పు చేయనక్కర్లేదు న్యాయస్థానం చూడటానికి. స్తోత్రం. ఆమేన్. ఎవరైనా ఏ కామన్ సిటిజన్ కెన్ గో టు అ కోర్ట్. ఒక కోర్టులో పోవచ్చు, అక్కడ జరుగుతున్న కార్యములు చూడవచ్చు. ఇంతకు ముందు సినిమా చూసిన వారైతే మీకు కొంచెం ఐడియా ఉండదు. ఆమేన్, ఆమేన్. అక్కడ ఆమేన్ నేరస్తుడు, నేరం మోపబడినటువంటి వ్యక్తి ఎలా నిలబడి ఉండగా ఆయన గురించి ఆమె శిక్ష కొరకు కరెక్ట్ ఆమె సరి అయినటువంటి ఆ తీర్పు వస్తున్నా కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ అని చెప్పుకుని ఒకరు లోపలికి వస్తారు. కథ మొత్తం మారుతుంది. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ టు గాడ్. ఆమె మీకు సీటు రిజర్వేషన్ ఉందమ్మా. దేవునికి స్తోత్రం. అక్కడ హల్లెలూయా. ఎక్కడ మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో న్యాయ తీర్పు జరుగుతున్న న్యాయస్థానంలో ఏముండదు ఒకసారి ఆలోచించండి. మీరు కొంచెం మీకు అవగాహన కలిగినట్లుగా చెప్తున్నారు. మీరు చూసి ఉంటారు, బ్యాట్మ్యాన్ లాగా బ్లాక్ గౌన్ ధరించుకొని కొందరు వెళ్తుంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూసారా మీరు? అడ్వకేట్ అంటారు. ఆమేన్. వకీల్. ఆమేన్. దేవుని చిత్తం అయితే రేపు వకీల్ అనే ఒక అంశంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేవుని చిత్తం అయితే. దేవునికి స్తోత్రం. ఈరోజు న్యాయస్థానం, కోర్ట్, జడ్జిమెంట్. హల్లెలూయా. ఆమేన్. కోర్టులో ఆమేన్ మెయిన్ చైర్లో ఒక న్యాయాధిపతి ఉంటారు. ఆయన కింద ఒక డెస్క్, రెండు వైపున చైర్. ఈ రెండు వైపునటువంటి చైర్లో క్లర్క్, గుమస్తులు ఉంటారు. స్తోత్రం. ఆ క్లర్క్ అక్కడ ఉంటారు. దానికి ఆపోజిట్ సైడ్లో అనగా జడ్జిను ఫేస్ చేస్తూ బ్లాక్ కోట్ ధరించుకొని ఉన్నటువంటి అడ్వకేట్స్ ఉంటారు. ఆమేన్. ఎడమ వైపు, కుడి వైపు రెండు క్యూబికల్స్ ఉంటుంది. ఆమేన్. వాదికి ప్రతివాదికి నిలబడటానికి ఉన్నటువంటి స్థలం. ఆమేన్. దానికి ఈ వైపు కూడా ఒక క్యూబికల్ ఉండదు. అక్కడ కూడా సాక్షికి నిలబడటానికి ఉన్నటువంటి స్థలం ఉండదు. దీని తర్వాత అటువైపున ఇటువైపున ఇది కొన్ని ఏరియాలో పొజిషన్ వ్యత్యాసం ఉంటుంది. పబ్లిక్ వచ్చి కూర్చోవచ్చు. అక్కడ జరుగుతున్న ఆ న్యాయ తీర్పు లేదా ఆ న్యాయవాదం మొత్తం ఏ పబ్లిక్ అయినా అక్కడ వచ్చి కూర్చుని వినవచ్చు. స్తోత్రం. ఒకటి మాత్రం, సెల్ ఫోన్ వాడకూడదు ఇక్కడ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కోర్టులోనే వాడకూడదంటే ఇక్కడ వాడుకోవచ్చా? దేవునికి స్తోత్రం. ఇది నీతి గల న్యాయాధిపతి తీర్పు తీరుస్తున్న స్థలం. ఆమేన్. హల్లెలూయా. కొన్ని జడ్జిమెంట్ వెంటనే వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా శ్రద్ధగా ఉండండి దేవుని వాక్యం వింటున్న సమయం. ఐదర్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ లిసన్ టు ద వరల్డ్. ఏది కావాలి మీరు తీర్మానం తీసుకోవాలి. ఆమేన్. లోకం అయితే ఇక్కడికి రానక్కర్లేదు, అదే వినండి. స్తోత్రం. ఆమేన్. దేవుని వాక్యం అయితే శ్రద్ధగా వాక్యం వినండి. స్తోత్రం. ఈ న్యాయ తీర్పు స్థలం గురించి కొంచెం మనం తెలుసుకున్నట్లుగా పరిశుద్ధ బైబిల్లో పాత నిబంధనలో 27వ పుస్తకం దానియేలు ప్రవచన గ్రంథం, క్రొత్త నిబంధనలో 27వ పుస్తకం ప్రకటన గ్రంథం, 27వ పుస్తకంలోనూ అద్భుతమైనటువంటి రీతిలో ఈ న్యాయస్థానం గురించి విశదీకరించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అదన్నీ ఈ 27వ తారీఖున బోధిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. వాట్ ఏ కనెక్షన్ గాడ్. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చూద్దాం. ఆమేన్. దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనం. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను.
ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన వస్త్రం హిమం వలె ధవళముగాను, తెల్లగా. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండును. అది తెల్లగాను. నెక్స్ట్, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఆమేన్. కొంచెం తల వెంట్రుకలు తెల్లగా వస్తే సంతోషించండి. నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. ఆమేన్. హల్లెలూయా. కంటిన్యూ. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది ఆయనకి పరిచారకులుండిరి. నెక్స్ట్, కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. మనం కూడా ఉంటారు అక్కడ. నెక్స్ట్, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడను. అప్పుడు నేను చూచుచుండగా, చాలు. ఆమేన్. ఆమేన్. మనం నెక్స్ట్ ఏరియాకి వెళ్తున్నాం. కొత్త నిబంధనలు 27వ పుస్తకం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. భూమి ఆకాశములు ఆయన సమూహం నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనపడలేదు. భూమి ఆకాశం లేదు. నెక్స్ట్, మరియు గొప్పవారేమి, భూమి లేకపోయినా ఆకాశం లేకపోయినా గొప్పవారేమి కొద్దివారేమి వృద్ధులైన వారందరూ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. హల్లెలూయా. మృదులైన వారందరూ. ఆమేన్. ఇస్ దట్ రైట్ వర్డ్? మృతులైన వారు. ఆమేన్. ద డెడ్, చనిపోయింది అయిపోయింది అంటారు కదా, వారు మృదులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. నెక్స్ట్, అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథం కాదు, గ్రంథములు, బుక్స్ వేర్ ఓపెన్డ్. గ్రంథములు విప్పబడను. మరియు బైబిల్ అని చెప్పకూడదు. కంటిన్యూ. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడి, అనేక గ్రంథములతో పాటు వేరొక గ్రంథం, జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడను. గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చనిపోయిన వారిని గురించి బైబిల్ చెప్తున్న విషయమే. చనిపోయిన వారికి కూడా అక్కడ తీర్పు జరిగింది. తప్పు చేసినటువంటి దేవదూతలకు తీర్పు తీర్చిన దేవుడు, పాపం చేసిన ఆదాం అవ్వలకు తీర్పు తీర్చిన దేవుడు, సొదొమ గొమొర్రా అని పట్టణం పాపం చేసినప్పుడు తీర్పు తీర్చినటువంటి దేవుడు. స్తోత్రం. ఆమేన్. భూమి కిందకి 1652 అడుగులు లోతుకు దిగిపోయిందంట ఆ పట్టణం. ఆమేన్. అగ్ని గంధకం దిగి వచ్చి అది మొత్తం కాలిపోయింది. ఆ స్థలమే ఇప్పుడు డెడ్ సీ అయి మారిన స్థలం, మృత సముద్రం. లోకంలో ఉన్న ఆల్కలి అన్నిటికన్నా ఎక్కువ ఉన్న స్థలం అది. ఆక్సిజన్ అన్ని చోట్ల కన్నా ఎక్కువగా ఉన్న స్థలం అది. కానీ అక్కడ ఏది బ్రతకదు. ఆక్సిజన్ మాత్రం ఉంటే చెరిపోవదు. నా దేవుడు ఆ నెమ్మది కూడా ఇవ్వాలి. హలో, హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవులు